ధాన్యం కొనుగోలు కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తిరుపతి జిల్లాలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం కొనుగోలులో దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలన్నారు. ప్రతి జిల్లా నుంచి 3 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. లీగల్ మెట్రాలజీ సిబ్బంది పనితీరు మెరుగుపడాలన్నారు. వాట్సాప్ సేవలను రైతులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి హితాంగానికి ఏ విధంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రైతాంగానికి ఒక నమ్మకం తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ఖరీఫ్లో మేము చేపట్టిన కార్యక్రమం ఒక చరిత్ర సృష్టించగలిగాం. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కొంతవరకు అన్నమయ్య జిల్లాలో ఏదైతే ధాన్యం కొనుగోలు కార్యక్రమం ప్రారంభించబోతున్నామో రైతాంగానికి మరింత భరోసా నింపే విధంగా లోతుగా చర్చించుకున్నాం. ఇది నిజంగా మనందరం గర్వపడే విధంగా దేశంలో కూడా అనేక కొత్త సంస్కరణలు మా శాఖ ద్వారా తీసుకొచ్చి అటు రైతాంగానికి ఇటు వినియోగదారుడికి వీటితో పాటు మధ్యాహ్న భోజనం పథకం ఏదైతే మన బిడ్డల కోసం వారి భవిష్యత్తు కోసం పౌష్టికాహారం అందించే విధంగా మేము తీసుకొస్తున్న సంస్కరణలు పర్ఫెక్ట్గా వెళ్తున్నాయా లేదా క్షేత్రస్థాయి వరకు అనే దానిపైన కూడా సమీక్షించుకున్నాం. రైతాంగానికి మనస్ఫూర్తిగా మేము కోరేది ఏంటంటే ఈ సందర్భంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మేము టార్గెట్గా పెట్టుకుని ఈరోజు